ఈరోజు దెందులూరు ఎమ్మెల్యే మూడో విడతలో భాగంగా ఆయన ప్రజల చెంతకి చేరబోతున్నారు. మరి మూడో విడత యాత్రలో ప్రజల స్పందన ఎలా ఉందో ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం. సార్, గడప గడపకు అంతా చేశారు, సో ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే రాజకీయ నాయకులు అనేటువంటి మేము ప్రజలతో మమేకమై ప్రజలతో ప్రయాణం చేసినప్పుడే నిజంగా ఆనందం పొందుతూ ఉంటాము. ఈరోజు ప్రజా సేవకులుగా మేము పనిచేస్తున్నప్పుడు తప్పకుండా ప్రజల పక్షాన్ని నిలబడుతూ ఉండాలి, ప్రజలతో మా ప్రయాణం ఉండాలి. ప్రజల చెంతకు ప్రజల ఆశీర్వాదం కోసం వెళ్తున్నారు, సో గడప గడపకు చేశారు, అక్కడ సమస్యలు తెలుసుకున్నారా? తప్పకుండా అమ్మ, ఈరోజు గడప గడప ఈ నియోజకవర్గంలో 230 రోజులు చేయటం జరిగింది. దాదాపు 75,000 కుటుంబాలు నేను కలిశాను. వాళ్ళందరినీ కూడా మరొకసారి వాళ్ళు చెప్పిన సమస్యలు పరిష్కారమైనయో లేదో ఆ పేదవారి గుండె చప్పుడు మరొకసారి వినాలి. వాళ్ళకి జరిగినటువంటి అభివృద్ధిని, సంక్షేమాన్ని, ఈ ప్రభుత్వంలో చేసిన మంచిని వివరిస్తూనే అదేవిధంగా వాళ్ళు గతంలో చెప్పినటువంటి సమస్యలు నేను గడప అవి పరిష్కారం అయ్యాయో లేదో తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ప్రజా ఆశీర్వాద యాత్ర ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే దాదాపు 300 కిలోమీటర్ల పైచిలుగా యాత్ర చేస్తూ ఉన్నాం. ఏ గ్రామానికి వెళ్తే ఆ గ్రామంలోనే పల్లె నిద్ర చేస్తూ ఉన్నాం, ఆ గ్రామంలోనే ప్రజలతో మమేకమవుతూ ఉన్నాం. తప్పకుండా ఈరోజు ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఏ గ్రామానికి వెళ్ళినా కూడా వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. ఈ ప్రభుత్వంలో మంచి జరిగింది, ఈ ప్రభుత్వంలో ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందింది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ అబ్బాయిగా, వాళ్ళ బిడ్డగా నన్ను ఆశీర్వదిస్తున్నారు. సార్, అంటే ఇప్పుడు ఆశీర్వాదం కోసం వెళ్తున్నారు, సో ప్రజల సమస్యలు తెలుసుకొని వాళ్ళ సమస్యలు తీర్చడానికి వెళ్తున్నారు, ఎలా అనిపిస్తుంది మీకు? ఈరోజు అదే అమ్మ, ఈరోజు ప్రజలు మేము ఒక రాజకీయ నాయకుల కంటే మేము ప్రజా సేవకులు అని అనుకోవాలి. ఇప్పుడు కూడా ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళి ఒక సమస్య వాళ్ళు చెప్తే దాన్ని పరిష్కరిస్తే తప్పకుండా దాంట్లోనే మాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఈరోజు నియోజకవర్గంలో దాదాపు 13,800 మంది పేదవారికి మేము ఇళ్ల స్థలాలు ఇచ్చాం. ఈరోజు పాదయాత్ర చేస్తూ వెళ్తూ ఉంటే దాదాపు 8,000 ఇళ్ళు ఇప్పుడు కట్టేసుకుని పూర్తి చేసి ఇళ్లలోకి మూవ్ అయి ఉన్నారు. అంటే 8,000 కుటుంబాలు ఈ దెందులూరు నియోజకవర్గంలో ఇల్లు కట్టుకుని ఆ ఇళ్లలోకి కూడా మూవ్ అవ్వటం జరిగింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళందరూ ముందు వచ్చి, అన్న నాకు నువ్వు ఇళ్ల స్థలం ఇచ్చావు, నేను 30 ఏళ్ళు అయింది గ్రామానికి వచ్చి అర్ధింట్లో ఉంటూ ఉన్నా మా కుటుంబం, మీరు వచ్చాక నాకు స్థలం వచ్చింది, నేను ఇల్లు కట్టుకున్నాను, లోపలికి రాని నన్ను అయితే ఒక అమ్మ ఇంట్లోకి తీసుకెళ్ళి పరమాన్నం వండి పెట్టింది, ఒక ఎవడేమో కజ్జికాయలు చేసి పెట్టింది. సో అది చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది మాకు డెఫినెట్లీ. ఇప్పటి వరకు చేసిన దానిలో సమస్యలు, మీకు వచ్చిన దానిలో మీకు బాగా గుర్తుండిపోయే సమస్య తీర్చింది ఏదై ఉంటుంది? డెఫినెట్గా ఇళ్ల స్థలాల సమస్య ఒకటి మేజర్ ఇష్యూ. అండ్ దాన్ని చాలా వరకు కూడా ఇందాక నేను చెప్పినట్టుగా దాన్ని రిజాల్వ్ చేయడం జరిగింది. రోడ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా దాదాపు 80% రోడ్లు ఈ నియోజకవర్గంలో ఇప్పటికే కంప్లీట్ చేస్తున్నాం. సో దాదాపుగా 500 crores అబవ్ రోడ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి నియోజకవర్గంలో మేము చేయడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా ఒక చదువుకున్న వ్యక్తిగా స్కూల్స్ డెవలప్మెంట్ జరిగినప్పుడే మాకు నిజమైన ఆనందం ఉంటుంది. అదే నేను ఎలక్షన్ బిఫోర్ కూడా ప్రామిస్ చేశాను. యాజ్ అన్ ఎంటర్ప్రీనర్, ఐటీ ఎంటర్ప్రీనర్గా ఇక్కడికి వచ్చినప్పుడు ఈ స్కూల్స్ని డెవలప్ చేయాలి అని చెప్పి ఈరోజు సిఎస్ఆర్ ఫండ్స్ కంపెనీ నుంచి, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో నాడు నేడు కంబైన్డ్గా 210 స్కూల్స్ ఈ నియోజకవర్గంలో ఇప్పటికే నాడు నేడు ద్వారా పూర్తిగా వాటిని ఇన్ఫ్రాస్ట్రక్చర్గా డెవలప్ చేయడం జరిగింది. సో చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. ప్రజలకి ఇంకా మీరు ఏమి హామీలు ఇవ్వబోతున్నారు, వాళ్ళ సమస్యలు ఎలా తీర్చబోతున్నారు? మా ప్రజలకి ఇచ్చే భరోసా, మేము పేదలతోనే మా ప్రయాణం, పేదలతో మేము చేసే ప్రయాణంలో పేదవారిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం. తప్పకుండా వారికి ఏ కష్టం ఉన్నా వాళ్ళకి నేను పరిష్కరిస్తామనేటువంటి భరోసా కల్పిస్తూ వాళ్ళతో పాటే మా ప్రయాణం ముందుకు సాగుతూ ఉంది. డెఫినెట్గా ఈరోజు ఇచ్చిన మేనిఫెస్టోను పూర్తి చేస్తున్నాం, మళ్ళీ మేనిఫెస్టో ఇస్తాం. దెందులూరు మేనిఫెస్టోను కూడా త్వరలో అనౌన్స్ చేస్తాను. ఓవరాల్గా మేనిఫెస్టో చూస్తే పేదవారికి అండగా నిలబడుతూ చదువుకున్న యువతి యువకులకు ఉద్యోగాల కల్పనే ఎజెండాగా మేము ముందుకు వెళ్ళబోతున్నాం. ఇప్పుడు సిద్ధమని కూడా జగనన్న మీకు టీడీపీకి అనుగుణంగా కాకుండా ఇంకా భారీ బహిరంగ సభలను పెట్టే ఆలోచనలో ఉన్నారు. సో సిద్ధమని అనౌన్స్ చేశారు, సో అది ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఈరోజు సిద్ధంగా ఉన్నాం కాబట్టి, ఈరోజు ప్రతి మంచి చేసినటువంటి ఈ ప్రభుత్వం, పేదవారి పక్షాన నిలబడినటువంటి ఈ ప్రభుత్వం ప్రజలను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఎన్నికలకు మేము సిద్ధమని తెలియజేయడానికి అని చెప్పి సిద్ధం అనేటువంటి మెసేజ్తో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి రంగంలోకి దిగబోతూ ఉన్నారు. ఈరోజు 30వ తారీఖున అంటే 4 రోజుల్లో జరగబోయే సిద్ధం కూడా దెందులూరు నియోజకవర్గంలోనే 3-4 లక్షల మంది జనంతో సిద్ధం కార్యక్రమం చేయబోతూ ఉన్నాం. డెఫినెట్గా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉందో, దెందులూరు నియోజకవర్గంలో ఎంత బలంగా ఉందో ఈ సిద్ధం కార్యక్రమంతో చూసి
చేసి చూపించబోతూ ఉన్నాం. మేము ఎన్నికలు సిద్ధంగా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ సిద్ధంగా ఉన్నారు. జగన్ అన్నను మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవడానికి మేమంతా సిద్ధమని తెలియజేస్తాం. సార్ ఇప్పటికే మీరు ఇది స్టార్ట్ చేశారు ప్రజా ఆశీర్వాద యాత్ర. సో అక్కడే ఎక్కడుంటే అక్కడ బస చేస్తున్నారు. సో మరింత చేరువ అవుతున్నారు. మీరు అంటే అక్కడ రియాక్షన్స్ ఏం చూస్తున్నారు? అంటే ప్రజలు ఈరోజు మాకు మంచి జరిగింది, చాలా రోజుల తర్వాత ఈరోజు జగనన్న ప్రభుత్వంలో నాకు మంచి జరిగింది అని చెప్పి వీళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు అన్న నాకు మీ ప్రభుత్వం వచ్చాక లబ్ధి చేకూరింది అని చెప్పేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఈరోజు మంచి జరిగింది, మా గ్రామానికి మంచి జరిగింది, మా కుటుంబానికి మంచి జరిగిందని వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఈరోజు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంకా ఏదైనా ఇబ్బందులు ఉంటే వాటిని కూడా తెలుసుకుని ఒక్కొక్కటి పరిష్కరించాలనేటువంటి ఉద్దేశంతో వాటిని కూడా తెలుసుకుంటూ ఉన్నాం. వాటిని కూడా ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పి కూడా తెలియజేస్తాం. సార్ ఇది ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేశారు. ఇంకా ముందు ఎటు వెళ్ళబోతున్నారు? ఏమేం ప్లాన్స్, ఏమేం కార్యాచరణ రూపొందించబోతున్నారు? ఇప్పటికి 2 మండలాలు పూర్తయి 3వ మండలంలో ఆల్మోస్ట్ దాదాపు దగ్గరికి సగం విలేజెస్ తిరగడం జరిగింది. అంటే ఇప్పటికి నియోజకవర్గంలో 50 విలేజెస్ పైచిలుకగా ఇప్పటికి పాదయాత్ర చేసి ఉన్నా. ఇంకా మిగతా రిమైనింగ్ విలేజెస్ కూడా వచ్చే ఫిబ్రవరి 10th 15th లోపల పూర్తి చేస్తాం. పూర్తి చేసి దెందులూరు నియోజకవర్గంలో ఎన్నికలు సిద్ధంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో వెళ్తూ ఉన్నాం. డెఫినెట్గా ఫిబ్రవరి 10 నుంచి మళ్ళీ ప్రచార రథం ఎక్కి మళ్ళీ నియోజకవర్గం అంతా కూడా సుడిగాలి పర్యటన చేయబోతున్నా. డెఫినెట్గా ఈ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా మారింది. డెఫినెట్గా ఇక్కడ 50,000 మెజార్టీతో గెలవటం ఖాయం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తాం. సార్ దెందులూరు ప్రజలు ఏమంటున్నారు? అభివృద్ధి చెందిందంటున్నారా? మీ చెంతకు అభివృద్ధి చెందలేదన్న వాదోపవాదనలు ఏమైనా వినిపిస్తున్నాయి మీ దగ్గరకు వచ్చినాయా? మీకే చెప్తున్నా, మీకు నచ్చిన గ్రామం ఈ నియోజకవర్గంలో వెళ్ళండి. ఆ గ్రామంలో మీరు అడిగితే చెప్తారు. ఈరోజు అబ్బాయి చౌదరి వచ్చాక నేను కూడా వాళ్ళకి ధైర్యంగా అదే చెప్తున్నా. అబ్బాయి చౌదరి దెందులూరు నియోజకవర్గానికి వచ్చాక మీకు మంచి జరిగితేనే రేపు నాకు ఓటు వేయండి. జగనన్న వచ్చాక మీకు మంచి జరిగినా, అబ్బాయి చౌదరి వచ్చాక మంచి జరిగితేనే మాకు ఓటు వేయండి అని ధైర్యంగా అడిగి మేము ఎన్నికలకు వెళ్తున్నాం. అంటే ఈరోజు ప్రతి గ్రామాన్ని కూడా అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్ళాం. డెఫినెట్గా ఇంకా చేయాల్సినవి ఉంటాయి. వాటిని కూడా ఒక్కొక్క స్టెప్ బై స్టెప్గా చేసుకుంటూ ముందుకు వెళ్తామని తెలియజేస్తాం. సో దెందులూరు ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి గారు చెప్పినట్టు ప్రజల చెంతకు వెళ్తున్నాము, ప్రజల్లోకి వెళ్తున్నాము, ప్రజల సమస్యలు తీర్చడానికే మేము పాదయాత్ర కూడా ప్రారంభించాము. ఆశీర్వాదం కోసం, వాళ్ళ ఆశీర్వాదం ఉంటే ఇంకా ముందుకు వెళ్తామని కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. సో వైసీపీ విజయమే మాకు ముఖ్య కారణం అని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఓవరాల్గా ఇది వైసీపీ ఆశీర్వాద యాత్ర చూసాము ఇక్కడ మనం. సో ప్రజెంట్ దెందులూరు పరిస్థితి ఇది. కెమెరామెన్ శివరామకృష్ణతో నాగశ్రీ, దెందులూరు నుండి.